నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఇప్పుడు ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం అంతా కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. రాబోయే 2029లో మరి భారతదేశానికి మోడీ గారి వారసుడు చంద్రబాబు నాయుడు అని ఒక చర్చ జరుగుతా ఉంది. దానికి కారణం రైటర్స్ అనే అంతర్జాతీయ వార్తా సంస్థ వాళ్ళు ఒక విశ్లేషణ, ఒక కథనం వీడియో రూపంలో రిలీజ్ చేశారు. ఆ రైటర్స్ సంస్థ ఏంటి, వాళ్ళు ఏమి కథనాన్ని రిలీజ్ చేశారు, చంద్రబాబు నాయుడు గారికి పిఎం అయ్యే అవకాశం ఉంది అని వాళ్ళు కథనంలో నిజాలేంటి అన్న విషయాల్ని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రైటర్స్ అనే అంతర్జాతీయ వార్తా సంస్థ ప్రపంచంలోనే అత్యంత క్రెడిబిలిటీ ఉన్న బాగా విశ్వసనీయత ఉన్నటువంటి ఒక ప్రముఖ సంస్థ. అటువంటి విశ్వసనీయత ఉన్న క్రెడిబిలిటీ ఉన్న రైటర్స్ అనే అంతర్జాతీయ వార్తా సంస్థ వాళ్ళు శ్రీతమా ఘోష్ అనే ఒక జర్నలిస్టు భారీ ఎత్తున ఒక కథనాన్ని వీడియో రూపంలో రిలీజ్ చేశారు. అది భారతదేశంలో పెద్ద ఎత్తున చర్చకి తావునిచ్చింది. వాళ్ళు ప్రస్తావించిన అంశం ఏంటంటే 2026లో మోడీ గారు అనౌన్స్ చేయబోతున్నారు. నెక్స్ట్ 2029లో 4th టైం ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండే అవకాశం లేదు. కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ విషయంలో పరిశీలన జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉంది, లేదు అని అంటే నారా లోకేష్కి కూడా అవకాశం ఉంది అనే విషయాన్ని వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించారు. అయితే ఇందులో వాళ్ళు మాట్లాడిన మాట యథావిధిగా తీసుకోవాల్సి వస్తే, మోడీ ప్రైమ్ మినిస్టర్ 4th టర్మ్ సీమ్స్ అన్లైక్లీ, అంటే 4th టైం ప్రైమ్ మినిస్టర్గా మోడీ గారు ఉండటానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయని ఈ రైటర్స్ అనే అంతర్జాతీయ సంస్థ ఒక కథనాన్ని వెలువరించింది. చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గురించి ప్రస్తావిస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారు వారసుడు అవుతారా మోడీ గారికి, కింగ్ మేకర్ అవుతాడా, అసలు ప్రైమ్ మినిస్టర్ రేసులో ఉండే అవకాశం ఉందా లేదా అని మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి గతంలోనే ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశే ముఖ్యమని నిర్ణయం తీసుకోవటం వల్ల గతంలో ఆ అవకాశాన్ని ఆయన వినియోగించుకోలేదు మనందరికీ తెలుసు. ఎందుకంటే దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ అయిన సందర్భంలోనే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. మరి దేవగౌడ కానీ, ఐకే గుజరాల్ కానీ, చంద్రశేఖర్ కానీ, విపి సింగ్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్స్ అయిన సందర్భంలో వాళ్ళకంటూ ఎంపీల బలం భారీగా లేకపోయినప్పటికీ, అంటే కోalition గవర్నమెంట్లో వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మొత్తం సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలిచినా కూడా 25 సీట్లు అయినప్పటికీ నెక్స్ట్ టైం బీజేపీ అంటే ఇండివిజువల్గా పెద్ద మెజారిటీ వచ్చి 2029లో స్థాపితం చేయకపోయినా గవర్నమెంట్, కోalition గవర్నమెంట్ ఫామ్ అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి అవకాశాలు లేవు అని మనం అనలేము. కాకపోతే ఉన్నాయి. ఏ విధంగా అనేది మనం ఒక్కసారి విశ్లేషణ చేసినట్టయితే, చంద్రబాబు నాయుడు గారికి ప్రజాదరణ ఉంది మంచిగా. అంటే స్టేట్ లెవెల్లోనే కాదు, నేషనల్ లెవెల్లో, భారతదేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఉంది ప్రజాదరణ. భావజాల స్పష్టత ఉంది. దేశవ్యాప్తంగా అంగీకారం ఉండే అవకాశం ఉంది ఆయన ప్రైమ్ మినిస్టర్గా. రాజకీయ శైలి ఒకటి ప్రైమ్ మినిస్టర్గా ఆయనకి మ్యాచ్ అవుతుంది. అదేవిధంగా భావజాలం కానీ, పాలనా శైలి కానీ, రాజకీయ ప్రభావం కానీ, జాతీయ స్థాయిలో ప్రభావం కానీ, అభివృద్ధిని రాజకీయ ఆయుధంగా చేసుకొని పరిపాలించే నైపుణ్యం కానీ, బ్యూరోక్రసీ మీద ఉన్న పట్టు కానీ, టెక్నాలజీ మీద ఉన్న పట్టు కానీ, మరి లాజికల్ థింకింగ్ కానీ, డేటాబేస్డ్ కానీ, పాలసీ మేకింగ్లో కానీ, స్టేట్స్మెన్షిప్లో కానీ, మరీ ముఖ్యంగా గతంలో ఎప్పుడు ఆయన సిఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ అని కూడా గతంలో అనేటోళ్ళు ఆయన్ని. ఆ విధమైన మంచి క్రెడిబిలిటీ ఉన్న, విజన్ ఉన్నటువంటి, భారతదేశం అంతా యాక్సెప్టెన్స్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఉంది ఛాన్స్. కానీ ఆయన స్టేట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టేట్ వదిలి సెంట్రల్కి వెళ్ళే అవకాశం ఉందా, లేదు ప్రైమ్ మినిస్టర్ కాకుండా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇక విషయానికి వస్తే, రైటర్స్ అనే సంస్థకు సంబంధించిన శ్రీతమా ఘోష్ ప్రస్తావించిన అంశాలు ఏంటంటే, మోడీ గారికి 79 సంవత్సరాలు కాబట్టి నెక్స్ట్ టైం ఉండకపోవచ్చు ప్రైమ్ మినిస్టర్ కానీ. ఇక్కడ విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా మోడీ గారి కంటే 6 నెలలు పెద్ద, 79 ఇయర్స్ ఈయనకు కూడా. కాబట్టి ఆయన 79 ఇయర్స్ ఉండొద్దు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఎలా? మరి ఇద్దరు ఏజ్ ఫ్యాక్టర్ విషయంకి వస్తే, రెండోది బీజేపీలో ఇప్పటి వరకు అమిత్ షా కానీ, మోడీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, వీళ్ళందరూ ఎవరు కూడా నెక్స్ట్ టైం మోడీ ప్రధానిగా ఉండరు అన్న విషయాన్ని ఎప్పుడూ అనలేదు. మోడీ కూడా ప్రస్తావించలేదు. కాబట్టి నెక్స్ట్ టైం ఉండరు అనేది కూడా ఫస్ట్ అసలు అనుమానాస్పదమైన అంశం.
ఒకవేళ ఉండకపోయినా కూడా మరి మోడీ గారికి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, బీజేపీకి భారీగా స్ట్రాటజిస్ట్‌గా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి అమిత్ షా ఉన్నాడు కదా అని ఒక క్వెషను. అదే బీజేపీలో మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఉన్నారు కదా అని ఒక ఆప్షను. మరీ ముఖ్యంగా నితిన్ గడ్కరీ కూడా ప్రైమ్ మినిస్టర్ రేసులో ఉన్నాడని గతంలో పేరు వినిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్న పేరును కూడా ఈ రైటర్స్ అనే సంస్థకి సంబంధించిన ప్రీతమ బోస్ జర్నలిస్ట్ ప్రస్తావన చేయలేదు. ఎందుకు చేయలేదు మరి యోగి ఆదిత్యనాథ్ పేరు అనేది అర్థం కాలేదు. అంటే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి సెంట్రల్లో దొరుకుతున్న ఆదరణ కానీ, ఇమేజ్ కానీ, ఆంధ్రప్రదేశ్లో వస్తున్న పెట్టుబడుల వెల్లువ కానీ, మరి బిగ్గెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గూగుల్ ద్వారా రావటం కానీ, ఇన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని మరి బహుశా ఈ రైటర్స్ అన్న సంస్థ ఈ విధంగా ప్రెడిక్ట్ చేసి ఉండవచ్చు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు కాకపోతే నారా లోకేష్ అన్నారు. లోకేష్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీదే ఫోకస్ పెట్టారు. ఇంకా ముఖ్యమంత్రి కాకుండా ఆయన సెంట్రల్ లెవెల్లో ప్లానింగ్ ఉంటుంది అని నేను అనుకోవట్లేదు. చాలా వయసులో చిన్నవాడు కాబట్టి. మరి ఒకరు సెంట్రల్కి వెళ్ళి ఇంకో స్టేట్లో ఉన్నా కూడా ప్రైమ్ మినిస్టర్ రేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటారా, లేదా ఉపరాష్ట్రపతి లాంటి ఏమన్నా ఉండే అవకాశం ఉందా అనేది తెలియదు. ఇంకొక అంశం మనం రియలిస్టిక్గా ఆలోచించినట్టయితే ప్రస్తుతం ఉన్న బీజేపీలో మోడీకి అంటే వ్యతిరేకత అనేది లేదు. ఆర్ఎస్ఎస్ మద్దతు ఇప్పటికే ఉంది. టవరింగ్ పర్సనాలిటీ మోడీకి, బీజేపీకి ఓటు వేశారంటే మోడీ వల్లే వేశారనేది కూడా ఒక టాక్ ఉంది. పాపులారిటీ ఉంది మోడీకి, అదేవిధంగా విన్నబిలిటీ ఉంది వాళ్ళ బీజేపీ పార్టీకి. ఇన్ని అంశాలు ఉన్నప్పుడు మరి బీజేపీ వాళ్ళు బీజేపీకి సంబంధించిన వ్యక్తులకి ప్రైమ్ మినిస్టర్ ఇవ్వకుండా మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళకి ఈ అవకాశం ఇస్తారా అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్గా ఉంది. ఏదేమైనా ఈ అంశాలను, కథనాలను వెలువరించినటువంటి శ్వేతమ బోస్ ఫైనాన్షియల్ అనలిస్ట్, యాక్చువల్గా సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్. ఇప్పుడు ఈమె పొలిటికల్ అనాలిసిస్ చేస్తూ చంద్రబాబు నాయుడు పేరు, లోకేష్ పేరు ప్రస్తావనకి తీసుకురావటం అనేది కొంత చర్చ జరుగుతున్న అంశం. ఏదేమైనా మనం బీజేపీ వాళ్ళకి ఇప్పుడు మొత్తం 542 పార్లమెంట్ సీట్లలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో మొత్తం సీట్లు గెలిచినా కూడా 25 సీట్లు మాత్రమే. మరి అటువంటప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రైమ్ మినిస్టర్ పదవి బీజేపీ వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఆ పార్టీలో చాలా మంది లీడర్స్, సక్సెసర్స్ కోసం ఎదురు చూస్తున్న సీనియర్స్ ఉన్నారు కదా. మరి అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇది ఎందుకు ఇస్తారు అనేది ఒక డౌటు. నారా లోకేష్కి ఇట్ ఈస్ టూ ఎర్లీ కదా, ఆయన వయసులో కూడా చిన్నవాడు కదా. అయినప్పటికీ ఈ మధ్య ఉన్న రిలేషన్స్ను బేస్ చేసుకొని బహుశా ఈ రైటర్స్ అనే అంతర్జాతీయ వార్తా సంస్థ వాళ్ళు ఈ కథనాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఉండవచ్చు. జనరల్గా ఇయర్ ఎండింగ్స్లో ఇటువంటి ప్రముఖ ప్రపంచ వార్తా సంస్థల వాళ్ళు ఇటువంటి సెన్సేషనల్ అంశాలని వెలుగులోకి తీసుకొచ్చి కథనాల రూపంలో ఒక సెన్సేషన్ కోసం చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి అర్హత ఉంది, క్రెడిబిలిటీ ఉంది, విజన్ ఉంది, గౌరవం ఉంది, రెస్పెక్ట్ ఉంది, ఎలిజిబుల్ క్యాండిడేట్ అయినప్పటికీ బీజేపీ వాళ్లలో ఉన్న లీడర్స్ను వదిలేసి వేరే పార్టీ వాళ్ళకి ఈ ప్రైమ్ మినిస్టర్ పదవి ఇస్తారా అనేది కొంత సంశయమైన అంశం. నారా లోకేష్ బాబుని ఇస్తారు అనేది కొంత అతిశయోక్తికరమైనటువంటి అంశం. ఏదేమైనా ఈ రైటర్స్ సంస్థ వెలువరించిన ఈ కథనం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చూద్దాం, మరి మోడీ ఎప్పటికీ 2029లో ప్రైమ్ మినిస్టర్గా ఉండనని ప్రకటించలేదు కాబట్టి బీజేపీ వాళ్ళ నిర్ణయం ఖచ్చితంగా బీజేపీ క్యాండిడేట్ మీదే ఉంటుంది అని ఆశిస్తున్నాను నేనైతే. చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. ఈ రైటర్స్ సంస్థ ప్రచురించిన కథనంలో నిజం ఎంత అన్న విషయాన్ని మనం వెయిట్ చేయవలసి, చూడవలసి ఉంటుంది. హౌఎవర్ చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్లో కీలకమైన పాత్ర అయితే పోషించే అవకాశం ఉందని అయితే స్పష్టంగా చెప్పవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.